నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఆ కృష్ణ భగవానుడి లీలల గురించి ప్రవచనాలు చెబుతూ ఎంతో మంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చారనే చెప్పుకోవాలి ప్రణవానంద ప్రభుజీ గారు. ఎందుకు అనంటే ఎన్నో బాధలు మేము పడ్డామని, మా జీవితంలో కొన్ని కొన్ని మేము మార్చుకోలేకపోతున్నామని ఇబ్బంది పడేవాళ్ళు కేవలం వారి ప్రవచనాలు విని మార్పు చెందారు. ఆ కృష్ణుడి గురించి ఇంకా బాగా తెలుసుకోగలుగుతున్నారు. అలాంటి వారిని స్టూడియోకి ఆహ్వానించాము. అయితే ఇవాళ మనకున్నటువంటి కొన్ని సందేహాలని గురువుగారి మాటల్లో విని అవి నివృత్తి చేసుకుందాము. అలాగే ఎన్నో పర్వదినాలు కూడా రాబోతున్నాయి ప్రస్తుతం, వాటి గురించి కూడా వారి మాటల్లో విందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటేనే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేం. ఇది డాక్టర్ల దగ్గర నుంచి కామన్ పీపుల్ వరకు అందరూ చెప్పే మాటే, కానీ ఆచరించే వాళ్ళు ఎంతమంది అనేది పెద్ద క్వశ్చన్. రకరకాల డిసీజెస్ వచ్చేస్తున్నాయండి. అమ్మో, ఇలాంటి జబ్బులు కూడా ఉంటాయా అనిపించేవి కొన్ని. అంత పెద్ద జబ్బులు కూడా చాలా కామన్గా చూసేస్తున్నాం. అంటే ఉదాహరణ క్యాన్సర్ లాంటివి అంటే క్వైట్ కామన్ అయిపోయాయి. అంటే ఇలాంటివన్నీ కారణం ఏంటంటే మన లైఫ్ స్టైలే ప్రాబ్లం అని చెప్తూ ఉన్నారు. అసలు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే ఎలా ఉండాలి అనేదే ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ ప్రభుజీ. అది మేము ముందు ఉంచుతున్నాను. నేను ఒక డాక్టర్ గారి వీడియో చూసాను అనమాట. అందులో పేషెంట్ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆయన బాగా అనలైజ్ చేసి అంటారు, మీకున్నాయి అన్ని కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అండి. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ పోవడానికి నేను ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తాను, దాన్ని బాగా చదువుకోండి అని ఒక భగవద్గీత తీసి ఆవిడ చేతిలో పెడతారు. డాక్టర్, నిజంగా డాక్టర్ వీడియో అది. అయితే ఆయన ఏమంటారంటే, కృష్ణుడు చెప్పిన విషయాలు భగవద్గీతలోని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఎటువంటి జబ్బులు కూడా అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ రావు అని ఆ డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ అన్నమాట. ఆ వీడియో లింక్ మీకు పంపిస్తాను, మీరు పంపించండి. అయితే దాంట్లో ఆశ్చర్యకరమైన విషయం నేను తర్వాత ఆలోచిస్తున్నా, కృష్ణుడు ఏం చెప్పాడు అని. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అసలు కృష్ణుడు భగవద్గీతలో చెప్పంది ఏంటి, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. కృష్ణుడు చెప్పాడు రెగ్యులేషన్ అనేది చాలా ముఖ్యం. అన్నిటిలో మనకి రెగ్యులేషన్ కావాలి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటండి, రాత్రంతా మేల్కొండటం, ప్రొద్దునంతా పడుకోవటం, తర్వాత ఎక్కడ పడితే అక్కడ తినేయటం, ఎవరు పెట్టింది తినేసేయటం, ఏమి రెగ్యులేషన్స్ అంటూ ఏం లేవన్నమాట. మనిషి ఇన్స్టింక్ట్. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు ఏదన్నా మనకి కావాలి అన్నా సరే దానికి ప్రయత్నం చేయాలి. ఇంట్లో నుంచి లేచి ఎక్కడికో వెళ్ళి తీసుకొని రావాలి. ఒకవేళ ఎవరికైనా హోటల్లో తినాలి అనే కోరిక ఉండింది అనుకున్నా అంత దూరం వెళ్ళి ట్రాఫిక్ లో పట్టుకొని తీసుకొని రావాలి. ఇప్పుడు ఏముందండి, స్విగ్గీలో జొమాటోలో ఒక బటన్ ఒకటే అంతే మన ఇంటికి వచ్చేస్తుంది. కాబట్టి మనకి ఏమి అసలు కదలాల్సిన అవసరం ఇలా పడుకొని మొత్తం ఇంద్రియ భోగం అంతా కూడా తెప్పించేసుకోవచ్చు దగ్గరికి ఆర్డర్ చేసేసి. మనకి ఇంకా ఏం కంగారు లేదు. ఇంతకు ముందు ఏదన్నా వండుకో, అయ్యో సామాన్ లేవు, సరేలే సండే రోజు వెళ్ళినప్పుడు మార్కెట్లో తెచ్చుకుంటా. ఇప్పుడు బ్లింకిట్ లో జెప్టోలో పెట్టగానే 2 నిమిషాలలో వాడు మీరు తాలింపేసే లోపల ఆ ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తుంది, వేసేసుకుంటా తెచ్చేస్తున్నాడు. కాబట్టి ఎక్కడ కూడా ఇంత కూడా అయ్యో పాపం అనుకోవడానికే వీలు లేకుండా తయారైపోయింది అనమాట. ఇది కలియుగం అలా అలా ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటుంది. కానీ మనం ఒక్క విషయం ఆలోచించాల్సింది ఏంటి అంటే, తాత్కాలిక ఆనందం మనకు కావాలా లేదా శాశ్వతమైన ఆరోగ్యం కావాలా? తాత్కాలిక ఆనందం అందరికీ చాలా టెంప్టింగ్ గా ఉంటుందండి. ఈ క్షణం ఇది చేసేస్తే నాకు అయిపోయింది. కానీ ఎప్పుడైతే మన మనసుకి అలా మనం అలవాటు చేస్తూ పోతుంటామో, అది కోతికి కొబ్బరికాయ ఇవ్వటం అంటారు కదా, అలా తయారవుతుంది అనమాట. మనసు కనిపిస్తుంది, ఓ అచ్చా ఇంత ఈజీయా, వీడికి జస్ట్ కోరిక ఇవ్వటం వాడు చేసేస్తాడులే అని మళ్ళీ 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 మన తోలు బొమ్మ అంటారు చూడండి, అలా మనల్ని ఆడిస్తూ ఉంటుంది మనసు. కానీ ఎప్పుడైతే మీరు అన్నారు కదా ఒక లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్, అది ఎలా వస్తుంది? రెగ్యులేషన్. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్, కీప్స్ అ మ్యాన్ హెల్తీ, వెల్దీ అండ్ వైస్. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. సూర్యోదయం ముందు నుంచి లేవాలి, త్వరగా పడుకోవాలి, ఆ సూర్యాస్తమయం లోపల తినేసేయాలి, ఎంత తొందరగా తినాలంటే అంత మంచి. ఇప్పుడు చూడండి, రాత్రులు 11 o'clock, 12 o'clock నైట్ ఎటువంటి రెగ్యులేషన్స్ లేకపోయింది. ఇప్పుడు అందుకే అన్ని డిసీజెస్, అన్ని రకాల ఇవి అవి అన్ని వచ్చేస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలకంటే అసలు మేము మాట్లాడతాం యూత్ తో, మాకే ఆశ్చర్యం వేస్తుంది. కొన్నిసార్లు వాడికి ఈ ప్రాబ్లం ఏంటి అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేయాలి ఫస్ట్ వాడితో మాట్లాడే ముందు. అలా అయిపోయి ఎప్పుడు వినలేదండి మనం. ఒక శారీరక రుగ్మతలే కాకుండా మానసికమైన రుగ్మతలు ఎన్ని పెరిగిపోయాయి చెప్పండి. ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ అని అసలు ఎన్ని ప్రాబ్లమ్స్. అసలు
ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారు చెప్పిందట, అమ్మ నాకు డిప్రెషన్ చాలా అయిపోయింది, నేనేం చేయాలి అని అంటే వాళ్ళ అమ్మగారు అన్నారట, అక్కడ క్రోసిన్ టాబ్లెట్ పెట్టింది తీసుకో అని అన్నారట. ఎందుకంటే పెద్దవాళ్ళకి డిప్రెషన్ అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి ఏం వచ్చినా సరే క్రోసిన్ వేసేసుకుంటే నయం అయిపోతుంది అనుకుంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఇలాంటివన్నీ వినలేదు వాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన పేర్లు, ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ కానీ ఎందుకు వస్తున్నాయంటే రెగ్యులేషన్ లేక. దేంట్లో రెగ్యులేషన్ లేదు మనకి. ఫస్ట్ పడుకోవటంలో, నిద్రలో రెగ్యులేషన్ లేదు. 2 ఎక్సర్సైజ్లో రెగ్యులేషన్ లేదు. ఒక బాడీ ఫిజికల్ యాక్టివిటీ అంటూ లేదండి. కరెక్ట్. పడుకోవటం, లేవటం, ఆఫీస్కి వెళ్ళటం, మళ్ళీ వచ్చేయటం, మళ్ళీ టీవీ ముందు కూర్చోవటం, టీవీ ముందే కూర్చొని తింటాం, మళ్ళీ పడుకోవటం. అంతే. 1 పడుకోవటంలో, నిద్రలో లేదు. 2 శారీరక ఎక్సర్సైజ్లో లేదు. 3 తినటంలో లేదు. అది మెయిన్. 4 చూడటంలో, ప్రతి ఒక్క విషయంలో విచక్షణ అనేది కోల్పోతున్నాం. ఏది నాకు మంచి, ఏది నాకు చెడు. తినటంలో ఒక సూత్రం చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, ఈ 4 తినకూడదు. అలా అసలు చేయకూడదు. తిండి విషయంలో చాలా రెగ్యులేటెడ్గా ఉంటాయి. కానీ ప్రభుజీ తప్పని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంకా వేరే చాయిస్ లేనప్పుడు అక్కడ తినటము, బయట ఎక్కడైనా వర్క్ చేస్తుంటే అక్కడ తినేయటము. అంటే మేజర్గా అందరూ చెప్పేది ఇదే, మీరు చెప్తున్నారు బాగానే ఉంది కానీ మాకు ఇంకా సోర్స్ లేదు, తినక తప్పట్లేదు, ఎక్కడ పడ్డా మాకు అవి అలవాటు. మీకు ఒక విషయం చెప్పినా అండి, మనసు ఉంటే మార్గం ఉంటుంది. నాకు ఐ హావ్ సీన్ పీపుల్, ఎవరైతే ఇంటి నుంచి డబ్బా తెచ్చుకొని ఎక్కడ ఉన్నా సరే, ఇప్పుడు చూడండి మేము ప్రపంచవ్యాప్తంగా కృష్ణ ధర్మ ప్రచారం కోసం వెళ్తూ ఉంటాం. మరి మేము ఏం చేస్తాం అనుకుంటారు మీరు? ఎక్కడికి వెళ్ళినా భగవత్ ప్రసాదం మాత్రమే స్వీకరిస్తాం. నాకు ఎప్పుడు అది ఆశ్చర్యమే అనిపిస్తుంది మీ విషయంలో. అసలు ఎలా ఉంటారు ఇంత నిష్టగా? అసలు మీరు కనీసం ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ ఒక్కటే, అది కూడా అన్నిసార్లు అడిగితే, ఇంకేమీ తీసుకోరు. అసలు ఎలా ఉండగలుగుతారు అనేది ప్లానింగ్, ఆ నిష్ట, ఆ కమిట్మెంట్ ఉండాలి. నేను ఈ భగవత్ ప్రసాదం, సాత్విక భగవత్ ప్రసాదం మాత్రమే స్వీకరిస్తాను అని ఉంటే, దాన్ని బట్టి మనకి ఇప్పుడు చూడండి మన మనసు ఏం చేస్తుందో తెలుసా అండి, మనకి దేన్ని ప్రియారిటీ అనుకుంటామో దాన్ని బట్టి మనకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. నాకు దేన్ని ముఖ్యము అంటామో దానికి మన శరీరం ఆ విధంగా, మన మనసు ఆ విధంగా మనకి ఒక ఆపర్చునిటీ ఇస్తూ ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా అర్థం అవుతుంది. మేము ఒకసారి ఒక దగ్గర ప్రసాదం తీసుకుంటున్నాం అనమాట. అయితే చాలా ప్రసాదాలు, చాలా రకరకాల నైవేద్యాలు చేశారు భగవంతుడికి. ఆ రోజు ఏదో ఉత్సవం, అయితే అందరికి పెడుతూ ఉన్నారనమాట. నా పక్కన ఉన్న డివోటీ అన్నారు, అమ్మో నా కడుపు పలిగిపోయేటట్టుంది, ఇంకా నేను ఇంకొకటి తిన్నా సరే నా కడుపు వెళ్ళిపోద్ది, వినాయకుడు లాగా అయిపోద్ది నా పరిస్థితి, అది ఇది అంటున్నారనమాట. అయితే అందరు వస్తున్నారు, ప్రభుజీ ఇది ఒక్కటి తీసుకోండి, ఒకటి లేదు 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 అస్సలు వద్దు, నా కడుపు వెళ్ళిపోతుంది అంటున్నారు. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఒక ఆయన ఇలా వెళ్తున్నారనమాట, గులాబ్ జాములు పెడుతున్నాడు. నా ప్లేట్లో పెట్టాడు గులాబ్ జామ్. అయితే ఈయన పాపం వద్దు 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 అన్నాడు కదా అని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే, ఓ ఇక్కడ రా, ఏమైంది అని అంటే, ఏం పెడుతున్నావు? గులాబ్ జాములు. అయ్యో గులాబ్ జామా పెట్టు అని. అదేంటి ప్రభుజీ మీ పేలిపోతుంది అన్నారు, పగిలిపోతుంది అన్నారు అంటే, ఏం లేదు స్వీట్కి పర్వాలేదు అని. అయితే నేను అన్నాను, ఏమైంది ప్రభుజీ అలా అంటే స్వీట్కి వేరే కోటా ఉంది ప్రభుజీ కడుపులో, దానికోసం ఏం పర్వాలేదు. ఎందుకు? మనకి ఇష్టం కాబట్టి. మనకి ఏదైతే ఇష్టం అనుకుంటామో, మనం ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నామో దానికి మనము ఆపర్చునిటీ ఇస్తున్నాం కదా. అలానే మనకి మన ఆరోగ్యం ఇంపార్టెంట్, మన ధర్మం మనకి ఇంపార్టెంట్, మన యొక్క వ్యక్తిగత ఆరోగ్యం మనకి ఇంపార్టెంట్, మన యొక్క కుటుంబం మనకి ఇంపార్టెంట్, దైవం ఇంపార్టెంట్. దేన్ని మనం ఇంపార్టెంట్ అనుకున్నామని మన మనసులో దృఢంగా పెట్టుకున్నాం అనుకోండి, దానికి మన మనస్సు, మన శరీరం సహకరిస్తుంది. మన సంకల్ప బలం లేదంతే, అదే లోపం అంటారు. కాబట్టి మీరు గట్టి సంకల్పం ఉండాలి. ప్రభుజీ మనం యాక్చువల్గా ఎట్లాగైనా సరే ఈ లైఫ్ స్టైల్ బ్యాలెన్సింగ్ చేయాలి. 8-8-8 ఇది సూత్రం అండి. 8 ఫర్ బాడీ, 8 గంటలు శరీరానికి ఇవ్వాలి, 6 గంటలు నిద్ర, 1 గంట ఎక్సర్సైజ్, ఇంకో గంట తినటం, వీటిలలో అన్నిట్లో ఒకటి. 8 ఫర్ బాడీ.
8 ఫర్ వర్క్. Hmm. ఇప్పుడు 8 గంటలు పని. మనము 9 to 5 జాబ్ అంటే 8 Yes. అవర్సే కదండి. అంతే. 8 టు బాడీ, 8 టు వర్క్, అండ్ ఇంకొక రెస్ట్ ఆఫ్ 8 అవర్స్ ఉన్నాయి కదండి. దాన్ని ధర్మం కోసం, దైవం కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం డివైడ్ చేసుకుని మనం ఇలా కానీ మనం బ్యాలెన్స్ చేయండి. ఆనికంటే ఆనందం ఇంకోటి ఉండదండి. ఎప్పుడు ఎవ్వరిని మన జీవితంలో ఇది అది అని అసలు కంప్లైంట్సే రావు. ఎందుకంటే మనం ప్రపంచాన్ని చూస్తాం కాబట్టి. ఇప్పటి వరకు మనం ఒక కకూన్లో మనం ఇలా నేను ఇది చేయలేకపోతున్నా, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఆ ప్రాబ్లం, నన్ను అలా అన్నారు, నేను ఇలా అన్నారు. ఇది కాకుండా ప్రపంచంలో సేవ చేయడానికి వెళ్ళినప్పుడు, ఒకళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, మన కంఫర్ట్ జోన్ దాటిన ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు అన్నీ సెటిల్ అవుతాయండి. కాబట్టి వీటిలో చాలా ముఖ్యంగా మనం ఉండాల్సింది ఏంటంటే రెగ్యులేషన్. రెగ్యులేషన్ ఇన్ స్లీపింగ్, రెగ్యులేషన్ ఈటింగ్, రెగ్యులేషన్ ఇన్ ప్రతి ఒక్కటి మన ప్రపంచంలో ఏదైతే మన ఇంద్రియాలని వదిలేకుండా రెగ్యులేట్ చేయడం అన్నమాట. కాబట్టి ఇది చాలా ముఖ్యం. అంత ఈజీ పద్ధతి కాదండి. ఇంద్రియాల్ని అవి గుర్రాల్లాగా పరిగెత్తుతూ ఉంటాయి, కంట్రోల్ చేసుకోవటం. కానీ వాటిని పగ్గాలు పట్టి ఆపే ప్రయత్నం ఎవరు చేశారు? అర్జునుడి యొక్క రససారథిగా కృష్ణుడు చేశాడు. కాబట్టి ఆ కృష్ణుడి యొక్క శరణు, అందుకే ఆధ్యాత్మిక సాధన. చాలా మంది అంటారు, ప్రభుజీ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కి ఆధ్యాత్మిక సాధనకి ఏంటి అని. ఆధ్యాత్మిక సాధన ఎప్పుడైతే చేస్తామో మన మనసు మన కంట్రోల్లో ఉంటుంది. మన మనసు ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటుందో మనం ఏం చెప్తే అది చేస్తుంది. అప్పటి వరకు మన మనసు చెప్పింది మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి అందుకే ఈ మంత్రం అని అంటే ఏంటో తెలుసా? మన త్రాయతీతి మంత్ర. మనస్సుని మార్చేది, మనస్సుని నిగ్రహించేదే మంత్రం. కాబట్టి ఆ విధంగా మనం కానీ హరే కృష్ణ మహామంత్ర జప సాధన చేస్తూ ప్రతిరోజు మనం భగవద్గీత, భాగవతాలు ఇలాంటి మన ఛానల్లో 1000 గంటలకు పైగా ఉన్నాయి ప్రవచనాలు. మనం మెల్లమెల్లగా వింటూ ఉంటే ప్రతిరోజు మేము 7 గంటలకు ప్రవచనం ఇస్తాం తెలుసా. మేము ప్రతిరోజు మార్నింగ్ జూమ్ లో ఇస్తాం లెక్చర్. కాబట్టి కొద్దిగా మనం గంట సేపు వింటాం, ఒక 15-20 నిమిషాలు గీత చదువుకోవటం, ఒక 15-20 నిమిషాలు జపం చేసుకోవటం. ఇలా చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ మనసు కంట్రోల్లోకి వస్తుంది. మనసు కంట్రోల్లో చెప్పినప్పుడు మనసుకి మనం సజెషన్స్ ఇవ్వచ్చు, ఆటో సజెషన్స్ అంటారు. ఈ రోజు నుంచి నేను ఇలా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు మనసు మన మాట వినేటట్టుగా హాయిగా మన పక్కన వచ్చి కూర్చొని వింటున్నాను. అందుకే స్పిరిచువాలిటీ అండ్ లైఫ్ స్టైల్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. అందుకే ఆ డాక్టర్ భగవద్గీత చదవమన్న రీజన్ ఇది. ఫస్ట్ మనస్సుని ఎలా కంట్రోల్ చేస్తాం, దాని తర్వాత ఎలా మనం ఈ జీవితంలో ఉండాలి. కాబట్టి ఇప్పుడు మీరు ఒలింపిక్ మెడల్ విన్ అయ్యారు. ఆవిడని అడిగారు, ఏంటి అసలు మీ మనసులో ఉండే భావన అంటే, ఆవిడ చెప్పారు, మీరు వినే ఉంటారు, మన ఇండియన్ ఒలింపిక్ గేమ్ విన్నర్, నేను భగవద్గీత చదువుతాను, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకుంటూ నేను అది జీవితంలో సక్సెస్ అంటే. ప్రతి ఒక్కరి సక్సెస్ వెనక భగవద్గీత ఉందండి. చాలా మంది నేను విన్నాను, ఇలా నాకు అలవాటు ఉందని ఇలా చెప్తున్న వాళ్ళు. అసలు అది భలే సంతోషం అనిపించింది. అంటే ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయామే, భగవద్గీతలో ఇంత ఉందా, మనం నేర్చుకోవాలే కానీ అని అయితే అనిపించింది. అంటే ఎవరెవరు సక్సెస్ అయ్యారో ఒక్కసారి వాళ్ళ లైఫ్ లో చూస్తే ఖచ్చితంగా భగవద్గీత ఉంటుంది. దానికంటే గొప్ప ఏమంటామంటే ఒక మోటివేషనల్ బుక్ ఇంకొకటి లేదండి ప్రపంచంలో. అందుకే కృష్ణం వందే జగద్గురు అంటాం కదా. కాబట్టి జగత్తులో ఎవ్వరు కృష్ణుడు ఇచ్చిన సందేశాన్ని పాటించినా ఆయన సక్సెస్ అవ్వక తప్పదు. సో లైఫ్ ఇంకా మారట్లేదు, ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి అనేవన్నీ పక్కన పెట్టి ఒకసారి భగవద్గీత చదివితే డెఫినెట్ గా చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, చాలా చక్కగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ.